వెల్కమ్ టు వియా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇలా బయట కసువు ఊడ్చుకొని నెక్స్ట్ ఇదంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గు వేసి అయితే స్టార్ట్ చేసినానండి డేని. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేసాను. సో ఫస్ట్ ఇక్కడ బయట తులసమ్మ అంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గు వేసి బయట ముగ్గు వేసి ఇంకా మనం లోపల పూజకైతే గడపలు అన్నీ కూడా పసుపు రాసి బండలంతా కడుక్కొని క్లీన్ చేసుకున్నానండి. ఆ తర్వాత పూజ అయితే చేసుకున్నాను. జస్ట్ ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి. సో ఈ కార్తీక మాసంలో గడపల్లో దీపాలు పెడితే ఎంత కలగా ఉంటుంది కదండి. గడపలకి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి దీపాలు పెట్టినామనుకోండి, లక్ష్మీ కళ అనేది చాలా బాగుంటుంది. అందుకే మనము గడపని మహాలక్ష్మితో పోలుస్తాం కదా అండి. సో ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను ఒక వీడియో అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజకి దీపాలు అయితే పెట్టుకున్నాను పూజ చేసి. సో మనం ఈ కార్తీక మాసంలో ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యోదయం కంటే ముందు తులసమ్మ దగ్గర దీపాలు పెట్టినామనుకోండి, అవి కార్తీక దామోదరునికి చెందుతాయి అని అంటారండి. అందుకే మనం కార్తీక మాసంలో ఎర్లీ మార్నింగ్ తెల్లారక ముందే దీపాలు అయితే పెట్టుకుంటాము. నెక్స్ట్ మనం ఇయర్ అంతా చేసే పూజా ఫలితం అనేది ఈ కార్తీక మాసంలో మాత్రమే చేస్తే లభిస్తుంది అని కూడా మా పెద్దవాళ్ళు అంటారండి. సో ఇలా ఈరోజు కార్తీక పౌర్ణమి లోపల కూడా పెట్టుకున్నానండి. డైలీ అయితే ఓన్లీ గడపల దగ్గర మాత్రమే పెట్టుకుంటాను. ఇలా ఎర్లీ మార్నింగే పూజ చేసుకుంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. అలాగే ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మామూలుగా అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్దాము అనుకున్నాను టెంపుల్కి. తర్వాత కార్తీక పౌర్ణమి అంటేనే ఈవినింగ్ టైమ్సే కదా, మరి ఈవినింగ్ వెళ్దాము అన్నట్టు పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ పూజ కోసం కావాల్సినవన్నీ కూడా మార్నింగ్ టిఫిన్ తర్వాత సర్దుకుందామని ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళి శివాలయంలో దీపాలు పెడదామని అనుకున్నానండి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపాలు పెట్టి పూజ అయితే చేసుకున్నానండి. సో మొన్న తులసమ్మ పండుగ జరిగింది కదండి, ఆ రోజు పాపతోనే పూజ చేయించినాను, నాకు కుదరలేదని. సో ఈరోజైతే ఎర్లీ మార్నింగే ఇంట్లో పూజతో పాటు బయట తులసి కోట దగ్గర కూడా పూజ అయితే జరుపుకున్నానండి. ఇంకా ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇలా అంటే స్టవ్ దగ్గర గ్యాస్ కట్ అంతా కూడా మనం ముందు రోజు నైటే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి హడావుడి లేకుండా ఎర్లీ మార్నింగ్ మనము 4కి లేసినా కూడా బాగా ప్రశాంతంగా పని చేసుకొని అయితే పూజ చేసుకోవచ్చండి. లేదనుకోండి మనం గ్యాస్ కట్ట క్లీన్ చేసుకోవడము స్టవ్ అంతా ఎర్లీ మార్నింగే అంటే మనకి హడావుడి అనేది అవుతుంది. సో ఇలా ముందు రోజు నైటే ఎంత పని ఉన్నా కూడా ముందు రోజు నైటే ఇలా గ్యాస్ కట్ట స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటానండి. ఎర్లీ మార్నింగ్ మనం డైరెక్ట్ వంటకి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇలా పూజ కంప్లీట్ అయిన తర్వాత కాఫీతో అయితే డేని స్టార్ట్ చేసినాము. ఇంకా కాఫీ తాగిన తర్వాత సో ఇక్కడ అటుకులు ఉగ్గాని అయితే కలుపుతున్నానండి. ఎందుకంటే పిల్లలకైతే స్కూల్ ఉంది కదా, మరి వాళ్ళకి లేట్ అవుతుందని చెప్పి ఇంకా వంటకైతే స్టార్ట్ చేశాను. సో అటుకులు అనేది మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు మన రొటీన్ లైఫ్లో అంటే డైలీ మనం తీసుకునే ఫుడ్లో అటుకుల్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, వీక్లీ వన్స్ మనం కొద్దిగా తీసుకున్నా కూడా మనకి పొట్ట అయితే ఫిల్లీగా అనిపిస్తుంది. అండ్ హెల్త్ పర్పస్ కూడా చాలా మంచిదండి అటుకులు తీసుకోవడం. సో రెగ్యులర్గా చేసుకునే బొరుగులు కానీ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా అటుకులు అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ కొంతమంది అయితే చేసుకుంటారు, తెలియని వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ అటుకుల పులిహోరకైతే సేమ్ అండి, మనం ఉగ్గాని చేసుకుంటాం కదా, బొరుగులు ఉగ్గాని చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లోనే ఏమంటే ఇక్కడ బొరుగుల ప్లేస్లో మనం అటుకులను అయితే ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని సేమ్ బొరుగులు ఎలాగైతే పిండి తీసుకుంటామో ఇక్కడ కూడా నానబెట్టుకున్న తర్వాత అటుకులన్నీ కూడా పిండి ఇలా మనం పులిహోర అయితే కలుపుకోవచ్చండి. నేనైతే కొద్దిగా టొమాటో అనేది ఎక్కువగానే యూస్ చేస్తానండి. అంటే ఆల్మోస్ట్ చింతపండు ప్లేస్ నెక్స్ట్ నిమ్మకాయ ఉండాల్సిన ప్లేస్లో కూడా నేను టొమాటోస్ ఎక్కువగా యాడ్ చేస్తాను. అంటే ఉగ్గాని, చిత్రాన్నం, పులిహోర ఇట్లాంటి వాటిలోకి. సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకైతే తాలింపు రెడీ అయిపోయిందండి. ఇంకా మనం అటుకులు నానబెట్టుకున్నాం కదా, వాటిని ఇందులోకి అయితే మనం తీసుకుందామండి. పిండి వాటర్ అంతా పిండేసి కూడా దీంట్లోకి తీసుకుందాం.
ఇక్కడ అటుకులైతే మన చాయిస్ అండి. అంటే కొద్దిగా మనము సాఫ్ట్‌గా ఉండాలనుకుంటే ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకుందాము. లేదు కొద్దిగా పొడి పొడిగా గట్టిగా ఉండాలనుకున్న వాళ్ళు ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని పిండేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి టొమాటోస్ కూడా అన్నీ బాగా మెత్తగా అయినాయి కదా! ఇప్పుడు అటుకులైతే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఈ అటుకుల ఉగ్గానిని ఇష్టపడతారండి? మీకు ఎవరికైనా ఫేవరెట్ అయితే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నాకైతే బొరుగులు ఉగ్గాని కంటే కూడా అటుకులు ఉగ్గాని అయితే చాలా ఇష్టమండి. అందులో ఈ డైట్ లాస్ చేయాలనుకుంటున్న వాళ్ళు చెప్పాను కదండీ! వీక్లీ వన్స్ ఒక బౌల్ అటుకులు తీసుకున్నామనుకోండి, మనకి ఆఫ్టర్‌నూన్ వరకు కూడా కడుపు ఫిల్లీగా అనిపిస్తుంది. ప్లస్ తొందరగా ఆకలి అనేది వేయదనమాట. సో, మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మనం పో మార్నింగ్ టిఫిన్‌తో పాటు అలాగే వంటకు కూడా పెట్టేస్తున్నానండి. ఎందుకంటే పిల్లలకి క్యారేజెస్ కట్టి ఇవ్వాలని చెప్పి. ఇక్కడ ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అయితే గోంగూర పప్పు చేస్తున్నానండి. సో, ఇలా గోంగూర పప్పు చేస్తున్నాను. ఇంక అంతలోగా మా ఆయన క్యారేజెస్ ఏమొద్దు, ఇంకా ఆఫ్టర్‌నూన్ పిల్లల్ని పిలుచుకొని వస్తాను లంచ్‌కి అని అయితే అన్నాడు. సో, ఇంకా ఎలాగో పెట్టేసాం కదా అని గోంగూర పప్పు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా రైస్ నెక్స్ట్ పాయసము వేడివేడిగా ఆఫ్టర్‌నూన్ చేద్దాంలే అని చెప్పి ఇంక ఫిక్స్ అయినాను. ఎందుకంటే కొద్దిగా బయటికి వెళ్ళే పని ఉందండి. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలి కదా! టెంపుల్కి వెళ్ళడానికి కావాల్సినవన్నీ తెచ్చి సర్దుకుందాము అని చెప్పి ఇంకా తొందరగా ఇంకా పప్పుకైతే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో, మీలో ఎంతమందికి గోంగూర పప్పు అంటే ఇష్టము? మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్, మా సైడ్ అయితే ఇది ఎక్కువగా చేయమండి. ఇక్కడ అత్త వాళ్ళది కర్నూలు డిస్ట్రిక్ట్ కదా! ఇక్కడ ఎక్కువగా ఇక్కడ గోంగూర పప్పు అయితే ప్రిఫర్ చేస్తారు. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం రైస్, గోంగూర పప్పు, సేమ్యా పాయసం, గోంగూర పప్పులోకి పల్లీ కారం చాలా బాగుంటుందండి కాంబినేషన్, అందుకోసం చేశాను. ఇంకా పెరుగు. సో, పిల్లలకైతే ఆఫ్టర్‌నూన్ ఇంకా లంచ్ చేసిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళారండి. సో, ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళారని చెప్పాను కదా! అందుకు మార్నింగ్ టిఫిన్ తర్వాత బయటికి వెళ్ళి ఏమేమైతే తెచ్చుకున్నాను, టెంపుల్కి వెళ్ళడానికి ఎలా సర్దుకున్నాను టెంపుల్కి వెళ్ళేసేద్దాం. ఎటువంటి హడావిడి లేకుండా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా దీపం పెట్టుకొని రావడానికి ముందుగా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు అయితే చూద్దామండి. ఇలా మనకి అంటే బౌల్స్ ఉన్నాయి కదా! మనం ఒక్కొక్క బౌల్‌లో పసుపు, కుంకుమ, నెక్స్ట్ అక్షింతలు ఇవన్నీ కూడా ఒక బౌల్‌లో సెట్ చేసుకున్నామనుకోండి, ప్రశాంతంగా పూజ అయితే చేసుకొని రావచ్చండి. సో, ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇలా ఫస్ట్ పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇంకా వక్కలు, మనం తాంబూలం పెడతాం కదండీ! సో, తాంబూలంలోకి వక్కలు, ఇంకా కర్పూరం బిళ్ళలండి. ఎందుకంటే మనం అక్కడ పూజ తర్వాత వెలిగించడానికి లేదా 365 ఒత్తులు దీపం వెలిగించడానికి కర్పూరం బిళ్ళలు, ఇంకా ఒత్తులు, అక్కడ నైవేద్యం సమర్పించుకోవడానికి కొన్ని బాదాం పప్పు, జీడిపప్పు అయితే తీసుకున్నానండి. ఇంకా బెల్లం కూడా శ్రేష్టం కదా! బెల్లము, అగ్గిపెట్టె ఇవన్నీ కూడా ఒక బాక్స్‌లో మనం సెట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ మనం ఇంకా ఏమేమి కావాలో చూద్దాం. ఇక్కడ బియ్యపిండి ఉంటుంది కదండీ! సో, బియ్యపిండితో ముగ్గు వేస్తే మంచిది కదా! అందుకే ఒక బాక్స్‌లోకి బియ్యపిండి తీసుకున్నాను. ఇంకా మట్టి ప్రమిదలండి. సో, మనం 5, 9, 11 ఇలా ఎవరికి అనుకూలం కొద్దీ వాళ్ళు వెలిగిస్తారు కదా! అలా మట్టి దీపాలు, ఇంకా తాంబూలము, నెక్స్ట్ అరటి పండ్లు ఇలా కవర్‌లో పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే వాటి మీద ప్రెషర్ పడి మెత్తగా కాకుండా ఉంటాయి. ఇంకా టెంకాయ, మనం 365 ఒత్తులు పెట్టుకుంటున్నాం కదండీ! సో, ఇక్కడ మేమైతే ఇద్దరు ఉన్నామని చెప్పి ఇక్కడ 2 తీసుకున్నాను. సో, 365 ఒత్తులుండే 2 సెట్లు. నెక్స్ట్ అందులోకే మనము బుడ్డ ఒత్తులు అంటాం కదా! ఇంకా కొంతమంది పువ్వొత్తులు అంటారు. సో, వాటిలోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని మనం ఇలా నానబెట్టుకున్నామనుకోండి, మార్నింగ్ అంటే ఈవినింగ్ వెళ్ళేవాళ్ళు మార్నింగ్ నానబెట్టుకోండి. లేదు మార్నింగ్ వెళ్ళేవాళ్ళు ముందు రోజు నైట్ ఇలా ఏర్పాటు చేసుకునొచ్చండి. ఇంకా అగరబత్తీలు, ఇంకా పువ్వులుంటాయి కదా! సో, పువ్వులు కూడా ఇలా ప్యాకింగ్ కవర్స్ దొరుకుతాయి. ఇవి అవైలబుల్ లేని వాళ్ళు మామూలు కవర్స్‌లోకి కూడా ఇట్లా వేసుకోవచ్చండి. ఇంకా కర్పూరం స్టిక్, సాంబ్రాణి కప్ అంటాం కదా! సో, అది కూడా పెట్టుకున్నాను. ఇంకా మనము పసుపు, కుంకుమ అవన్నీ కూడా వేస్తుంటాం కదండీ! సో, ఫస్ట్ వాటరు వేసి ముగ్గేస్తాం కదా! అప్పుడు తుడుచుకోవడానికి నాప్కిన్, ఇంకా టిష్యూ పేపర్స్ అండి. ఇంకా మనం కూర్చోవడానికి పూజ చేసేటప్పుడు కూర్చోవడానికి ఒక న్యూస్ పేపర్. ఇంకా ఇక్కడ నేను వాటర్ పెట్టలేదండి. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్‌లో వాటర్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఒక వాటర్ బాటిల్‌లో వాటర్ అండి. అంటే ఎప్పుడైనా మనం దీపం పెట్టడానికి ముందు ఫస్ట్ వాటర్‌తో క్లీన్ చేసుకొనిన తర్వాత పసుపు రాసి ఆ తర్వాత పూజ స్టార్ట్ చేస్తాం కదా! సో, ఇలా మనం ముందు రోజే ఏర్పాటు చేసుకున్నామనుకోండి, ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్
అందరూ ఇవే తీసుకొని పోవాలని ఏం లేదండి. ఇంకా కొంతమంది ఉసిరి దీపాలు వెలిగిస్తారు, పిండి దీపాలు వెలిగిస్తారు. సో, ఎవరి అనుకూలం కొద్దీ వాళ్ళు తీసుకెళ్తారు. మనం ఇవి అంటే మినిమమ్ నీడ్ అవసరమైనవన్నీ కూడా ఇక్కడ నేను సెట్ చేసి ఇవన్నీ ముందు రోజే అరేంజ్ చేసుకుంటే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని అయితే చెప్పానండి. సో, ఈ వీడియో కొంతమందికన్నా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక ఈవినింగ్ అయితే ముందుగా ఇంట్లో పూజ చేసి ఇలా గడపల దగ్గర అయితే దీపాలు అయితే పెట్టుకున్నానండి. పాప క్లాస్కి వెళ్ళింది. సో, రావడానికి 7:30 అవుతుంది. అందుకు పాప వచ్చిన తర్వాత అందరూ కలిసి టెంపుల్కి వెళ్దామని అయితే పాప కోసం వెయిట్ చేస్తున్నామండి. సో, అంటే కొద్దిగా లేట్ అయినందుకు అక్కడ గుడిలో అయితే బాగా ఫుల్గా రష్ అయిపోతారేమో అనే టెన్షన్ ఒకటి ఉంది. కానీ అందరూ కలిసి వెళ్తేనే బాగుంటుంది కదండి. పండగ టైంలో పిల్లలు లేకుండా మనమే వెళ్తే ఏదో వెల్తిగా అనిపిస్తుంది. అందుకోసం పాప కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. పాప వచ్చిన తర్వాత ఇంకా అందరూ అయితే కలిసి టెంపుల్కి వచ్చామండి. సో, ఇలా టెంపుల్లో ప్లేస్ కోసం అయితే దాదాపు ఒక 15 మినిట్స్ వెతికామండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా కూడా ఫుల్ అయిపోయింది ప్లేస్. లాస్ట్కి ఇక్కడ ఇంకా ప్లేస్ దొరికింది. ఏమంటే ఇక్కడ చుట్టూ దీపాలు అయితే పెట్టినారు కదా, బాగా వేడి అనిపిస్తుందండి. గాలి వచ్చినప్పుడు అంతా కూడా వెనక దీపాలు ఉన్నాయి, ముందు దీపాలు ఉన్నాయి. సో, బాగా అంటే ఎక్కువ వేడి అయితే తగులుతుంది. అందుకే ఇంకా ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసుకుందామని నిదానంగా ఇంకా దీపాలైతే పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సో, ఈ కార్తీక మాసంలో దీపాలు పెట్టేటప్పుడు ఎవరికి తోచినట్టు అంటే ఎవరి ఇంట్రెస్ట్ కొద్దీ నెక్స్ట్ ఎవరి ఓపిక కొద్దీ వాళ్ళైతే పూజ చేస్తారు అంటారు కదా. సో, నాకైతే ఈ పిండి దీపం అనేది ఎప్పుడూ పెట్టలేదండి. అందుకే నెక్స్ట్ టైం ట్రై చేద్దామని ఇప్పుడు అట్లా అవన్నీ ఏమనుకోకుండా మామూలు నార్మల్ దీపాలు తీసుకొని 365 ఒత్తులు ఉన్నాయి కదా, అవి 2 అయితే తీసుకొని వచ్చానండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కింద పసుపు రాసుకొని నెక్స్ట్ ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమ దీపాలన్నిటికీ పెట్టుకొని ఇంకా ఇలా పువ్వులతో అయితే పెట్టుకున్నానండి. తాంబూలం పెట్టినాను. నెక్స్ట్ దీపం అనేది 365 ఒత్తుల దీపం అనేది మన ఇంటి యజమాని వెలిగించాలా అని చెప్తారండి. అందుకే ఫస్ట్ నేను పాప చిన్న దీపాలు అయితే అన్నీ పెట్టేసినాము. తర్వాత 365 ఒత్తులది చెప్తున్నాను కదా, యజమాని వెలిగిస్తే చాలా మంచిదంట అండి. ధర్మపత్ని సమేతస్య అంటారు కదా. సో, అందుకే పెద్దవాళ్ళు 365 ఒత్తులది ఫస్ట్ ఇంటి యజమాని వెలిగించాలా అని చెప్తారని చెప్పి ఇంకా ఫస్ట్ చిన్న దీపాలు అయితే వెలిగించుకొని ఇంకా మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే మామూలుగా మనం దీపాలు అగ్గిపుల్లతో వెలిగిస్తాం కదండి. ఈ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం అగ్గిపుల్లతో దీపాలు వెలిగించకూడదంటండి. అంటే అగరబత్తీలతో వెలిగించాలా అని చెప్తున్నారా. సో, అగరబత్తీలు అయితే చాలా వేడి ఎక్కువ వస్తున్నాయి, వెలిగించడానికి రాలేదు. అందుకే ఇంకా ఆ 365 ఒత్తుల మీద ఒక కర్పూరం బిళ్ళ పెట్టినామనుకోండి, సో మనకి ఈజీగా వెలుగుతాయండి. అందుకే కర్పూరం బిళ్ళ పెట్టి ఇక్కడ నేను మా ఆయన ఇద్దరు అయితే ఇంక దీపాలు వెలిగించేసుకొని టెంకాయ అయితే కొట్టి ఇంకా మొక్కొని దేవుని దర్శనానికి అయితే బయలుదేరుదాం అనుకున్నామండి. అక్కడ కూడా ఇంకా బాగా ఫుల్ రష్ ఉన్నారు. సో, కార్తీక దీపం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఆ శివుని కోసం దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఇంకా దేవుని దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో, ఈ టెంపుల్ చాలా పాతదండి. అందుకే ఇక్కడ చూడండి టెంపుల్ ఎదురుగా దిగడానికి మెట్లున్న బావి అయితే ఉంది. ఏమంటే ముందే తెలియదు అనమాట అక్కడ. సో, అంటే వాటర్ ఉన్నాయో లేదో అనే ఐడియా లేదు. అందుకే ఇంకా వాటర్లో వెలిగించడానికి అయితే దీపాలు తీసుకొని వెళ్ళలేదు. సో, ఇలా చాలామంది అయితే కింద కూడా దిగి వెలిగిస్తున్నారండి. ఇది చాలా పాత టెంపుల్ అని చెప్తున్నాను కదా. సో, గుడి ముందర ప్లేస్ మాత్రమే సరిపోదని చెప్పి ఇలా ఎక్కడ అంటే ప్లేస్ ఎక్కడుంటే అక్కడ ఎక్కడ వెలిగించినా కూడా ఇంకా శివాలయము దగ్గరే కదండి, శివునికే చెందుతుందనే ఉద్దేశంతో సో టెంపుల్ చుట్టూ కూడా దీపాలు అయితే అందరూ పెడుతున్నారు. అంటే ఎప్పుడు వెళ్ళేది ఇంతకుముందు వేరే టెంపుల్కి వెళ్తుంటామండి. అక్కడ ఎక్కువ ప్లేస్ లేదు. ఇంకా లాస్ట్ ఇయర్ వెళ్తే వెలిగించడానికి మాత్రమే ఒక 1 అవర్ క్యూలో నిలబడినామండి. అందుకే ఇంకా ఈసారి ఇక్కడ పాత టెంపుల్ ఇక్కడ ఉందన్నమాట. అంటే బైపాస్లో ఊరికి దూరంగా ఉంది. ఈ టెంపుల్కి అయితే వచ్చామండి. సో, ఇలా అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించి శివుని అయితే దర్శనం చేసుకుంటున్నారండి. సో, చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం అయితే, చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ మీలో ఎంతమంది ఇలా శివాలయానికి వెళ్ళి దీపాలు అయితే వెలిగించారండి. సో, చాలామందికి కుదరకొని వాళ్ళు మనం ఇంటి దగ్గరే తులసమ్మ దగ్గర కూడా 365 ఒత్తుల దీపం అయితే మనం వెలిగించుకోవచ్చండి. చెప్తున్నాను కదా, అందరికీ వీలు పడి వెళ్ళాలా బయటికి టెంపుల్లోనే వెలిగించాలని ఏం లేదండి. సో, కుదరని వాళ్ళు మనం ఇంట్లో కూడా ఇలా మనం ఎలాగైతే పసుపు రాసి ముగ్గేసుకొని దీపాలు అయితే వెలిగించామో అలా ఇంట్లో కూడా తులసమ్మ దగ్గర లేదంటే దేవుని రూమ్లో శివుని ముందర కూడా మనము
వెలిగించామంటే సరిపోతుందండి. సో ఇది చెప్తున్నాను కదా, ఇది టెంపుల్ చుట్టూ వ్యూ అండి. టెంపుల్ చుట్టూ ఎంత దూరం అయితే మనకి కనిపిస్తుందో అక్కడంతా కూడా వెలిగించినారు. ఏమంటే మేమున్నప్పుడు ఇంత క్యూ లేదండి, కొద్దిగా తక్కువే ఉన్నింది. ఇప్పుడైతే క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. మరి ఈ కార్తీక పౌర్ణమిని మీరెలా జరుపుకున్నారండి? ఎవరెవరు టెంపుల్స్కి వెళ్ళారు? ఇంకా కొంతమంది వీలున్న వాళ్ళు వేరే ఊర్లకు కూడా, అంటే శివాలయం ఉండే ఊర్లకు కూడా వెళ్తారు కదా, అలా మీలో ఎంతమంది ఈ కార్తీక పౌర్ణమిని స్పెషల్గా జరుపుకున్నారండి? నేనైతే చాలా బాగా ఇంకా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడ ఇంకా బావి దాటుకొని బావి తర్వాత ఇక్కడ నంది విగ్రహం అయితే ఉందండి. సో ఇక్కడ కూడా దీపాలు వెలిగించేద్దామని ఇక్కడ కూడా వెలిగిస్తున్నాను. సో మీరు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందండి? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఆ శివుని ఆశీర్వాదాలు మీ అందరికీ కూడా కలగాలని శివయ్యని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇక సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.